మాజీ ఎంపీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సింగరేణి కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయట పెట్టినందుకు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎలా చూడాలంటారు? మేడం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగ అన్నట్టు ఒకవైపు సింగరేణి నైని కోల్ బ్లాక్ లో జరిగినటువంటి అవినీతిని, టెండర్ లో జరిగినటువంటి కుంభకోణాన్ని బయట పెడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేక ఇవాళ తగుదునమ్మా నాకేంది సిగ్గన్నట్టు, నవ్విపోదురు కాదా నాకేం సిగ్గన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాత్రం ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ప్రతిపక్షాలుగా ఇలా జరుగుతున్న అవినీతి పైన, జరుగుతున్న అక్రమాల పైన, టెండర్లో జరిగినటువంటి గోల్మాల్ వ్యవహారం పైన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒకవైపు ప్రశ్నిస్తా ఉంటే ఉక్కిరి బిక్కిరయ్యి ఏం చేయాలో పోల్పోక ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం ఈ కుటిల ప్రయత్నాలు చేస్తా ఉంది. ఆ కుటిల ప్రయత్నాల్లో భాగంగానే మొదటిసారి హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారు, రెండవసారి కేటీఆర్ గారికి ఇచ్చారు. ఈ రోజు మాజీ ఎంపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మరి అలా తెలంగాణకు అనేక రోజులుగా మరి కేసీఆర్ గారి మార్గదర్శకంలో హరితహారం ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అలా తెలంగాణను గ్రీన్ ఛానల్ గా మార్చడానికి ప్రయత్నం చేసే భాగంగా మన సంతోష్ కుమార్ గారు కష్టపడతా ఉంటే మరి అలా కావాల్సుకొని మళ్ళీ కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ గారి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఒక క్యారెక్టర్ ను అసాసినేట్ చేయడం కోసము ఈ రోజు ఆ కుట్రలో భాగంగానే జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి నోటీస్ ఇచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఇకనైనా మీ డ్రామాలు ఆపండి, మీ కుటిల ప్రయత్నాలను ఆపండి. మీరు ఎన్ని చేసినా మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారనే అంశాన్ని స్పష్టంగా ఉన్నాం. ఇవాళ ఎందుకు డ్రామాలు ఆడుతా ఉన్నారు? ప్రజలకు ఇచ్చిన హామీలని అడుగుతా ఉంటే ఇవాళ ఓర్వలేక ఇటువంటి డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం టీ న్యూస్ ద్వారా, మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఇవాళ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు ఉన్నాయో నైని కోల్ బ్లాక్ పైన మీరు సిట్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొదటి నుంచి కూడా. అదే విధంగా రేవంత్ రెడ్డి గారి బామ్మారిది సుజన్ రెడ్డి గారికి దక్కినటువంటి టెండర్లు ఏదైతున్నాయో ఆ టెండర్లకు ఒక్కటే ఎందుకు విజిట్ సర్టిఫికేట్ ఇచ్చినారో, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి ఎట్లా టెండర్ దక్కడం కోసం ప్రయత్నం చేసిరు అని దాని మీద సిట్టు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అనేక పత్రికలలో కథనాలు వచ్చినవి, ఆ కథనాల పైన సిట్టు విచారణ చేసి దీని కారకులు ఎవరు, దీంట్లో దోషులు ఎవరు, జరుగుతున్న కుంభకోణం ఏంది అవసరం ఉంది అని అడుగు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అనేక రకాల హామీలు ప్రజలకు ఇచ్చిరండి, ఒక్క హామీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం, ఈ రోజు రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి రోజు ఇది మన భారతదేశంలో. మరి ఇవాళ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఇవాళ గణతంత్ర దినోత్సవం సాక్షిగా ఇవాళ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేసుకొని ఆ 100 కోట్ల రూపాయలు వాళ్ళకు కట్టబెట్టి వాళ్ళకు కండువాలు మార్చితే మరి ఇలా స్పీకర్ గా ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారేమో మా పార్టీలో చేరలేని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఇవాళ అవినీతి జరుగుతా ఉంది, అక్రమాలు జరుగుతా ఉన్నవి, టెండర్లో గోల్మాలు జరుగుతా ఉన్నవి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. అదే విధంగా ప్రజలకి ఇచ్చిన హామీలతో పాటుగా రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. ఒకవైపు యూరియా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఒకవైపు రైతు భరోసా రాని పరిస్థితి ఉన్నది. ఇవాళ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి రాక, నిరుద్యోగ క్యాలెండర్ రాక 2 లక్షల ఉద్యోగాలు వేక నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఒకవైపు అన్ని రకాల కష్టాలు పరిస్థితి ఉన్నారు. కానీ ఇలా హైడ్రా పేరుతో వీళ్ళు డ్రామాలు ఆడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా పేదల భూముల మీదకి బుల్డోజర్లు పరిచే పరిస్థితి వస్తా ఉంది. దేశంలోనే రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఒకరోజు మాట్లాడతాడు. కాబట్టి ఇలా మీరు ఎన్ని సిట్ నోటీసులు ఇచ్చినా సంతోష్ కుమార్ గారికి కావచ్చు, కేటీఆర్ గారికి కావచ్చు, హరీష్ రావు గారికి కావచ్చు, మా కీలక నేతలకు నోటీసులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద భయపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. బంతి ఎంత నేలకు కింది విడితే బీఆర్ఎస్ పార్టీ అంత పైకి ఎగురుతుందని చెప్పే అంశాన్ని కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు.